హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సాటర్డే మార్నింగ్ రొటీన్ చాలా బాగుంది. మా ఇంటి ముందర చెట్లు అయితే చాలా సూపర్గా అనిపిస్తున్నాయి. అందులో అన్ని ఫ్లవర్స్ ఇడుస్తున్నాయి అన్నమాట. సో ఇంకైతే మందారం చెట్టు అది కూడా ఒక 4-5 మొగ్గలేసింది. అండ్ రోజు చెట్టు అంటూ కౌంట్లెస్ అండో. ఈ అన్ని పూలు ఒక్కటేసారి వదిలాయంటే ఎలా ఉంటుందో చూడాలి. లాల్ బాగ్ లాగా ఫీల్ అవుతుంది నాకు ఈ 4 చెట్లకే. ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో తెలీదు. సో ఇవన్నీ చేమంతి చెట్లు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఇది అయితే ఎదురింటి ఆంటీ వాళ్ళ రోజు చెట్టు, అది కూడా బాగా పెరుగుతుందన్నమాట. సో ఇంకా మళ్ళీ చెట్టు ప్రతిదీ బాగా కొత్త కొత్తగా చిగురులు వేసాయి. చాలా అయితే చాలా బాగుంది. సో దాన్ని ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట మార్నింగు. పూజ చేసిన తర్వాత వీడియో ఎందుకు తీస్తున్నానంటే, సో బయట నీళ్ళు వేసేటప్పుడు చెట్లు చాలా బాగా ఫ్రెష్గా అనిపించాయి. అందుకలా చెట్లని షూట్ చేసుకున్నా. అవి షూట్ చేసేటప్పుడు వచ్చేసి ఇది అలోవెరా వచ్చేసి ఫ్లవర్ వదిలింది. నిన్న మా ఇంటికి ఒక ఫ్రెండ్స్ వచ్చారు, పీజీలో ఉన్న గర్ల్స్, మీకు తెలుసు ఆల్రెడీ పీజీ గర్ల్స్. సో వాళ్ళైతే చిన్నవాళ్ళు అయినా కూడా చెప్పారు, అక్క అలోవెరా సో ఫ్లవర్ వదలడము చాలా రేర్ అనమాట. అది ఇంటి దగ్గర పెట్టినప్పుడు వదిలింది అంటే సో మీరు అది పూజకి పెట్టండి అని. అందులోనూ శనివారం ఇంట్లో పూజ చేసినప్పుడు ఇంకా వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు మంచికి చెప్పారో చెడుకు చెప్పారో తెలీదు. మంచి జరుగుతుంది అని చెప్పినాక ఆగుతామా చెప్పండి. అందుకే సో దాన్ని కట్ చేసి నేను అలోవెరా ఫ్లవర్ని కూడా పూజకు పెట్టి పూజ చేసుకున్నా. సో మీకు ఎవరికైనా తెలిసింటే అలోవెరా పువ్వుని పూజించడము సో దేని గురించి బెస్టా లేదా దాని గురించి కొద్దిగా మీకు తెలిసింది కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా సాటర్డే ఈరోజు ఏమి టిఫిన్ తినాలనిపించట్లేదు. సో అందుకోసం మంచిగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేసేసుకున్నాను. ఇంత పెద్ద గ్లాస్ ఇంకా టిఫిన్ అవసరమా, ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ తాగినాక అందులోనూ డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్. సో చాలా అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నా సెల్ఫ్కి నేనే చేసుకున్నా ఫస్ట్ టైం. అమృత క్యూటీ ఎవ్వరు లేనప్పుడు. సో నైట్ అయితే బాగా గుర్తు తెచ్చుకొని మరి నానబెట్టి పొద్దున్నే అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది. న్యాచురల్ తేనె కలుపుతూ ఉంటాను కదా, అమ్మ లాస్ట్ టైం పంపించింది. ఆ తేనె పిల్లలు తింటారు. తెల్లవారుజామున పొద్దున్నే లేసినప్పుడు ఏమీ తినకుండా వితౌట్ బ్రష్ కూడా తింటే చాలా మంచిదంట తేనె. కానీ మా పిల్లలు అలాంటి సాహసాలన్నీ చెయ్యరు కాబట్టి దాన్ని నేను ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే వాడుకుంటూ ఉన్నాను. సో అదనమాట. ఇంకెప్పుడు లావ్ అవుతానో తెలియదు కానీ 1 మంత్ నుంచి తాగుతూనే ఉన్నా. ఏదన్నా ఇంప్రూమెంటేషన్ ఉందా అంటే ఆల్మోస్ట్ ఒక 900 గ్రాము 1 కేజీనే ఇంప్లిమెంటేషన్ ఉంది అని తెలిసిపోతుంది. సో మీకు కూడా ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు ఈ వీడియోస్కి కంపేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. బాయ్.